two positive integers a and b can be written as a equal to x cube y square and b equal to xy cube, where x and y are prime numbers. Then HCF of a comma b is a is xy, b is xy square, c is x square y square, d is x cube y cube. అంటే మనం ఈ ప్రాబ్లంలో HCF కనుక్కోవాలి. టూ పాజిటివ్ ఇంటీజర్స్ a and b. ఏ వాల్యూ ఏమి ఇచ్చారు? a ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ వై స్క్వేర్, b వాల్యూ ఎక్స్ వై క్యూబ్. దీన్ని ఇక్కడ ఏమంటున్నారు? ఎక్స్ అండ్ వై అనేవి ప్రైమ్ నెంబర్స్ అంట. అంటే ఒక నెంబర్ని, అంటే ఇది ఒక పాజిటివ్ ఇంటీజర్ నెంబర్ని యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా రాశారు. అంటే ఈ నెంబర్కి వీళ్ళు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత ఇలా వచ్చింది. దీన్ని మనం ఇలా కూడా రాయొచ్చు. ఎక్స్ క్యూబ్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ వై స్క్వేర్ అంటే వై ఇంటూ వై. సిమిలర్ వేలో దీని ఎక్స్ ఇంటూ వై ఇంటూ వై. ఇప్పుడు చూడండి, ఒక నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేశారు, దాన్ని ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్లో రాశారు. ఓకే, ఇది సింపుల్. ఎక్స్ అండ్ వై అనేవి రెండు ప్రైమ్ నెంబర్స్, ఏ అండ్ బి అనేవి పాజిటివ్ నెంబర్స్. ఇప్పుడు దీని నుంచి మనము హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కమా బి. హెచ్సిఎఫ్ ఇస్ సింపుల్. ఎలా చేస్తాం మనం హెచ్సిఎఫ్ని? ఈ రెండు నెంబర్స్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ఉన్న కామన్గా ఉండే నెంబర్స్ రాసుకోవాలి. ఇక్కడ ఒక ఎక్స్ ఉంది, ఇక్కడ కూడా ఒక ఎక్స్ ఉంది, కాబట్టి హెచ్సిఎఫ్లో ఒక ఎక్స్ రాసుకుందాం. ఇంటూ ఇక్కడ ఒక ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ లేదు, కాబట్టి ఎక్స్ని వదిలేయాలి. ఇప్పుడు ఇక్కడ ఒక వై ఉంది, ఇక్కడ కూడా వై ఉంది, కాబట్టి వై రాసుకోవాలి. ఇంకా ఇక్కడ ఒక వై ఉంది, ఇక్కడ కూడా ఒక వై ఉంది, కాబట్టి ఈ వైని కూడా రాసుకోవాలి. ఇంటూ వై. ఇక్కడ వై ఉంది, ఇక్కడ వై లేదు, ఇది అయిపోయింది. ఇది మనం చేసి 2 వైస్ రాసాం. ఇక్కడ వై ఉంది, ఇక్కడ వై లేదు, సో రాయకూడదు. ఏదైతే ఈ రెండు నెంబర్స్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్లో కామన్గా ఉన్నాయో ఆ నెంబర్లు రాసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏమొస్తుంది? ఇది హెచ్సిఎఫ్ ఇచ్చి ఎక్స్ ఇంటూ వై స్క్వేర్, సో ఎక్స్ వై స్క్వేర్. ఏది ఎక్స్ వై స్క్వేర్? బి అనేది కరెక్ట్ ఆన్సర్.